ఉడి జాయ్ చూసే నా గుండెల్లో ఎడపెడా ఎడ్డడుగులు నీతోనే దాయ్ 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 ఈ సినిమాని వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని చాటేలా మీరు ఈ సినిమా తీస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. అంటే అటు ట్రైలర్స్ కానీ ఇటు పోస్టర్స్ చూస్తే అంటే వివాహ వ్యవస్థ పైన మీరు ఇచ్చే అంటే ఈ సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమాతో పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అవసరం లేదు, కానీ ఆ పెళ్లి అనేది బలపడడానికి, ఆ పెళ్లి తర్వాత బంధం బలపడడానికి మాత్రం ప్రేమ తప్పకుండా అవసరం అవుతుంది భార్యాభర్తల మధ్య అనేది చెప్పామండి. డాన్స్ల విషయానికి వస్తే సునీల్ ఇప్పటికే మిగతా సినిమాల్లో హీరోగా టర్న్ అయిన సినిమాలు చూస్తే డాన్సర్గా తీశాడని జనాలు అనుకుంటారు. ఇప్పుడు మీ సినిమాలో డాన్స్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ పూలరంగంలో అద్భుతంగా చేశాడు, అంతకుముందు అందాల రాములో అద్భుతంగా చేసి ఇప్పుడు ఇంకా ఏం చేయాలి దీనిలో? ఇంకా ఎంతో ఒప్పిస్తే తప్ప ఆడియన్స్ సాటిస్ఫై అవ్వరు అని అనుకున్నామండి. దానికోసం చాలా శ్రమించాడు అతను. నా ఎదలో విరిసిన పువ్వా క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా అది నిజమైన నిదరైన నీతోనే లోకం ఎస్ఏ రాజ్ కుమార్ గారి విషయానికి వస్తే నేను మామూలుగా ఆయన అభిమాని అండి, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటాయి ఆయన ట్యూన్స్, మెలోడీస్గా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. ఈ సినిమా విషయానికి వస్తే మెలోడీ, ఆయన స్టైల్ మెలోడీ మిస్ అవ్వకుండానే ఒక కొత్త తరహా మ్యూజిక్ ఆయన ఇచ్చారు. వీటన్నిటిని పక్కన పెడితే రీ రికార్డింగ్ అండి, సెకండ్ హాఫ్లో రీ రికార్డింగ్ తోటి ఆయన సినిమాని చాలా లేపారు. అంటే సినిమాలో మనం ఒక 50% మనం చేసాము సీన్ అనుకుంటే ఆయన ఒక 50% రీ రికార్డింగ్తో యాడ్ చేసి దానికి బలాన్ని ఇచ్చారు. అంటే ఎక్కడెక్కడ ఈ సినిమాని షూట్ చేశారు? లొకేషన్స్ హైదరాబాద్లో చేసామండి, తర్వాత కేరళలో చేసామండి, ఒక 16-17 days కేరళలో చేసామండి, తర్వాత రాజమండ్రి, భద్రాచలం ఇవన్నీ చేసాం. తర్వాత 2 పాటలు మలేషియాలో చేసామండి, తర్వాత కొన్ని సెట్స్ వేసి ఇక్కడ సాంగ్స్ చేసాం. అలా టోటల్గా ఓవరాల్గా కలర్ఫుల్గా ఉండేలాగా జాగ్రత్త పడ్డామండి. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఇవ్వండి దేవి ప్రసాద్ గారు చెప్పిన మిస్టర్ పెళ్ళికొడుకు విశేషాలు. కెమెరామెన్ దాసుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. చూసిన గుండెల్లో ఎడపెడా